హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికి కూడా నేను ఉగాది రోజు శుభాకాంక్షలు అన్నమాటండి. ఈరోజు ఆదివారం మనం పోసినగండి వెళ్దామని చెప్పేసి బయలుదేరాను. ఎందుకంటే పోయిన సోమవారం అమ్మవారిని గట్టు మీద తీసి మళ్ళీ గుడిలో ప్రతిష్ఠించేసి అందరికీ దర్శనం అయితే ఓపెన్ చేశారన్నమాటండి. ఇప్పుడు మళ్ళీ గుడి యథావిధిగా స్టార్ట్ అయింది. అది తెలిసిందని చెప్పేసి దర్శనానికి బయలుదేరాం. ఈలోపు వెళ్ళేదారులు అయితే మటుకి కొంతవరకు గోయిట్ కట్టుకున్న రోడ్డు అయితే వేయడం జరిగింది. రోడ్డు అంతా కూడా బాగానే ఉంది. అక్కడక్కడ కొంచెం ఇబ్బంది కూడా ఉంది. మొత్తానికి అయితే గంటలోకి అయితే రావడం జరిగింది అనమాట అండి. మనకి పోలవరం ప్రాజెక్ట్ జరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళే రూట్ కాకుండా కొండ పక్క నుంచి దారి ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ ఎవరైనా అడిగి, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళని ఆ రోడ్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను వెనక్కి ముందుకి. సరే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళని అడిగి ప్రాజెక్ట్లో పనిచేసే వాళ్ళని మనం గంటలోకి అయితే రావడం జరిగింది అనమాట అండి. ఎప్పుడైతే మనం అలా గంటలోకి ఎంటర్ అయ్యామో ఒక కొత్త ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే అన్ని దేవస్థానాల కన్నా గండి చాలా ప్రత్యేకమైనది. మొత్తానికి అయితే మనం గండిలో చేరుకున్నాం. ఈరోజు అయితే గుడిలో చాలా జనం అయితే చాలా ఎక్కువ వచ్చారన్నమాట. ఆదివారం ఒకటి మొక్కుబళ్ళు ఉంటాయి కదా, చాలా రోజుల తర్వాత గుడి అయితే మనకి ఓపెన్లో ఉండడం వల్ల భక్తులు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. రష్గా ఉంది. అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మనకి దర్శనం చేసుకుని అలా ముందుకైతే రావడం జరిగింది అనమాట. చాలా వరకు అయితే అప్పుడు వాటర్ రావడం వల్ల ఏరియా అంతా కొంచెం వరకు దెబ్బతింది అనమాట. గోడలు అవి పడిపోయి బోట్లు అవి ఒడ్డుకొచ్చేసి మొత్తానికి జనం అయితే చాలా ఎక్కువ మంది అయితే వచ్చారన్నమాట. ప్రతి ఆదివారం కూడా పెరుగుతారు. మీరు వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా రండి. ఎందుకంటే రోడ్ అక్కడక్కడ ఇబ్బందిగా ఉంటుంది. బైక్ మీద వచ్చేవాళ్ళు కూడా స్కిడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా రండి. ఎందుకంటే రోడ్డు మనకి ప్రాజెక్టు స్టార్ట్ అయిందంటే మట్టుకి రోడ్డు అది బాగోదు. అందువల్ల వచ్చేవాళ్ళు ఎవరైనా చాలా జాగ్రత్తగా రండి. దుమ్ము అది ఎక్కువ ఉంటుంది. ఈ ఉగాది 4 రోజులు కూడా ఇక్కడ జాతర జరుగుద్ది అనమాట. నాకు తెలిసి ఈరోజు రేపులో జాతర అయిపోయి ఉంటుంది. ఎవరైనా సరే విజిట్ చేసేవాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అయితే మన వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.